ఏందన్నా పవన్ కళ్యాణ్ ఏందన్నా అది కాదు కరెక్ట్ జెన్యున్ గా ఉండి నువ్వు చెప్పు, నువ్వు నిలబెట్టు, క్యాండిడేట్ నిలబెట్టుకో, నువ్వు జెన్యున్ గా ఉండి నిలబెట్టుకో, నువ్వు గెలిచాలని పట్టుదల నీ ఆత్మలో పెట్టుకో. ఎవడు ఒకరిని దుమ్మెత్తి పోయడం అంటే నువ్వు జెన్యున్ గా ఉండి జెన్యున్ నిలబెట్టుకో. ఎవరు తప్పించుకోగలేను ముడితే ఏనుకు ఏమవుతుందన్నా, ఏమైతుంది బ్రదర్, ఏమైతుంది బ్రో, ఈయన కావాలి ఎన్ని కాదు ఎన్ని పొంగునూరు అయితే ఒక బెంగళూరు అవుతుందా ఇట్లాంటి ఎన్ని పొంగునూరు అయితే బెంగళూరు అవుతుంది. ఐ డోంట్ కేర్ పిచ్చి కుక్కలు మరుగుతా ఉంటాయి. మురిగే కుక్క ఇప్పుడు కరవదు, మురిగే కుక్క కరవదు, ఇది 100% గ్యారెంటీ. మురిగే కుక్క కరవదు, పిచ్చి కుక్కలు మరుగుతా ఉంటాయి. ఈయనకి ఒక్కరు కాదు, తొందర లేకుండా స్వేచ్ఛగా తొందర లేకుండా ఉన్నారు. ఎవరికి పింఛన్లు బ్రేక్ కాలే, టీడీపీ క్యాండిడేట్ అనిలే, బీజేపీ క్యాండిడేట్ అనిలే, చిన్న సిటీ వాళ్ళందరికీ బాగా నీట్ గా పింఛన్లు వస్తాను, వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చిస్తాను. దేవుడు అదే చాలు, ముస్లిం ముతక పింఛన్లు ఇచ్చే దాంట్లోనే దేవుడు చాలు. 175 ఎవరు ఒక్క నిమిషం అర్థదు. నా కూతురు హ్యాండిక్యాప్, డిఐజీ అనురాధ డిఐజీ అడిషనల్ దత్తత తీసుకుంటే ఊరు నా ఊరు. నా కూతురు పింఛన్ రాజమని మేడం నడితేడుగా ఇస్తా తీసుకోపో అన్నారు. ఎవరు పక్కన అవసరం లే, నువ్వు వైఎస్ఆర్ క్యాండిడేట్, నీ కూతురు పింఛన్ ఏమో నా ఇంటికాడ వచ్చి అడిగితే మా జెండా పట్టుకుంటే నీ పింఛన్ ఇస్తాము, నీ కూతురు పింఛన్ ఇస్తాం, మా తెలుగుదేశం జెండా పట్టుకుంటే నీ కూతురు పింఛన్ శాంక్షన్ చేస్తాం, లేకపోతే ఇవ్వము అని చెప్పి అన్నారు. ఇప్పుడు టీడీపీ క్యాండిడేట్లే, బీజేపీ క్యాండిడేట్లే, జనసేన క్యాండిడేట్లే, ప్రతి ఒక్కరికి అర్హుడైతే పింఛన్, నీకు అర్హవుతుందా పింఛన్ తీసుకో, నీ అర్హవుతుందా నువ్వు పింఛన్ తీసుకో. వైఎస్ఆర్ క్యాండిడేట్స్ అబ్జెక్షన్ చేస్తాడా లేదు. అదే టీడీపీ వాళ్ళు అయితే జన్మభూమి కమిటీ వాడు వైఎస్ఆర్ వాడు జనసేన వాడు బీజేపీ వాడు ఇవ్వకూడదు. నేను బాగా మాట్లాడుతున్నా. చీము నెత్తురు మన గుండెల మీద చేసుకుని వాడు కరెక్ట్ హృదయంలో ఉంటే, వాళ్ళ అమ్మ అబ్బకు స్వచ్ఛంగా వాడు కరెక్ట్ జినైన్ గా ఉంటే వాని చేతులు 2 బట్టల మీద 100% ప్రతి ఒక్కడు పడాలా. అది నా ఒపీనియన్. ఎందుకంటే ఈయన చేస్తా ఉండేటువంటి ప్రతి ఒక్క అడుగు స్వచ్ఛంగా కల్ముషన్ లేకుండా నీట్ గా జబర్దస్తిగా చేస్తాడు. కాబట్టి 100% జనసేన కానీ బీజేపీ కానీ టీడీపీ కానీ ఎవరికే కానీ మనసు బ్రెయిన్ అంటూ పక్కకు పోకుండా వానికి ఆ కలవరింపులు వచ్చేది వాని మనసరే ఆడబెట్టాల, ఆడే గుద్దల. అది స్వచ్ఛంగా పుట్టింటే నేను బాగా చెప్తున్నా, ఎవరికి అబ్జెక్షన్ లేకుండా ఖచ్చితంగా అదే దానికే